హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ వండర్స్ 163. ఈరోజు అయితే మనం అయితే బిజినెస్ ఆడుతున్నాం ఫ్రెండ్స్. బిజినెస్ అయితే ఆడుతున్నాం. నేను ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అక్షయ్ ఇంకా మా చెల్లి దీప్షిక. ఇప్పుడైతే మనం దాన్ని ఓపెన్ చేద్దాం, ఇంకా ఆడదాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి దీప్షిక. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి అక్షయ్. నా పేరైతే మేధాంశ్. గైస్ లెట్స్ స్టార్ట్ ద గేమ్ బిజినెస్. 1 స్టార్ట్. గాయస్ ఇప్పుడైతే మేమైతే బిజినెస్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ పేరు వచ్చేసి టాయ్స్ బాక్స్ అనేది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. గాయస్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేయాలి. దీని కాస్ట్ వచ్చేసి కాస్ట్ కూడా చెప్తాను. ఇక్కడ ఉంది కాస్ట్ వచ్చేసి తక్కువలో ఉంది, 460 ఉంది గాయస్. ఇది మనకు వచ్చేసి ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కూడా. ఇప్పుడు నేను లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. ఇదైతే మన బిజినెస్ బోర్డ్ గాయస్. ఈ ప్యాకింగ్ అయితే మంచి ఇస్తున్నారు. నేనైతే ఇవైతే కాయిన్స్, ఇవి అయితే కార్డ్స్. ఫస్ట్ ఆగ్రానే ఉంది గైస్, మన తాజ్ మహల్ ప్లస్. ఇవైతే మన కాయిన్స్ ఫ్రెండ్స్. 50 ఉంటాయి, 100 ఉంటాయి, 1000 ఉంటాయి, 500 ఉంటాయి, 5000 ఉంటాయి, ఇంకా 10,000 ఉంటాయి గాయస్. ఇదైతే మన బిజినెస్ బోర్డు. ఇదే మన బిజినెస్ బోర్డు. ఇగో ఇది స్టార్ట్ పాయింట్ గైస్. ఇది ముంబై రైల్వేస్ గైస్. ఇదైతే పూణే, ఇది రైల్వే, ఇది ముంబై. ఇది వచ్చేసి ఔరంగాబాద్ ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్ట్రిక్, వాటర్. కార్డ్స్ అయితే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటుంది గాయస్ మనకు వచ్చిన నంబర్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి రోడ్వేస్, ప్రిజన్కి వెళ్తే 50 రూపీస్ అయితే మనం ఫైన్ కట్టాలి గాయస్ బ్యాంక్ మేనేజర్ కి. ఉదయ్పూర్ గాయస్ అది. నెక్స్ట్ ఇది జైపూర్, వాటర్ వేస్, బికనేర్, మైసూర్, కోల్కతా, కమ్యూనిటీ చెస్ట్ అంటే అది కూడా నంబర్ బట్టే వస్తుంది గాయస్. గువాహటి క్లబ్ వెళ్తే 50 రూపీస్ బ్యాంక్ మేనేజర్ ఇవ్వాలి గాయస్. ఇది చెన్నై, ఛాన్స్ మళ్ళీ నంబర్ బట్టి ఉంటుంది. హైదరాబాద్, కోచిన్, వారణాసి, హెల్త్ ట్యాక్స్, ఆగ్రా, మన తాజ్ మహల్, సిమ్లా, రెస్ట్ హౌస్. అండ్ ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి, దానికి 500 కట్టాలి గైస్. గోవా, కమ్యూనిటీ చెస్ట్, నంబర్ బట్టి. లక్షద్వీప్, అమిస్టర్, డార్జిలింగ్. ఇదే హైయెస్ట్ అమౌంట్ ఉన్నది గైస్. ఇది ఎయిర్వేస్ ఎక్కువ రూపీస్ 10,500 గైస్. ఇది అహ్మదాబాద్ గైస్. షాక్ అయిపోతుంది గైస్ మా చెల్లి దీప్షిక కూడా. గైస్ నేనైతే ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఉంటున్నా. ఇప్పుడు మేధాంష్కి, దీప్షికకి మనీ కాయిన్స్ అయితే వంచుతుండు గైస్. ఫస్ట్ 50 నుంచి పంచుతారు గైస్. ఇవైతే కార్డ్స్ గైస్. ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం. ఈ గేమ్ అయిపోవాలన్నా కనీసం ఒక 2-3 అవర్స్ అవుతుంది గాయస్. అండ్ జల్దీ ఫినిష్ అవ్వడానికి చూద్దాం. 30 మినిట్స్ లోపల మీకైతే ఫినిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది, చూపిస్తా గైస్. ఇది వచ్చేసి 10,000. నెక్స్ట్ ఇది వచ్చేసి 5,000. ఇది వచ్చేసి 1,000. ఇది వచ్చేసి 50. ఇది వచ్చేసి 100. ఇవి గైస్ ఈ కాయిన్స్ 500 గైస్. ఇది 500. ఇది గైస్ ఇవి కాయిన్స్. మేము స్టార్ట్ చేస్తున్నాం. అరేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ కార్డ్స్ అయితే అరేంజ్ చేస్తుండు గైస్. మీకు ఏ కలర్? నాకు బ్లూ, దీప్షికకి రెడ్. అయితే బ్లూ సెలెక్ట్ చేసుకుండు కాబట్టి బ్లూ, రెడ్. దీప్షిక రెడ్ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి రెడ్. ఇదైతే ఇక్కడ పెడుతున్నాం. గైస్ అయితే ఒకటే పెడతారు కానీ వీళ్ళు 2 ఆడతారట గైస్. 2 పెట్టాలి గైస్. నేను ఒకటే పెడతా గైస్. కాదు గాయస్, ఎందుకంటే ఇక్కడ మనకు 12 వరకు ఉన్నది గాయస్. అందుకే 6 వాడాలన్నా 12 వరకు వస్తుంది. అందుకే మనకు 2 డైస్ కావాలి. సో దట్ కమ్యూనిటీ ఛాన్స్ కోసం 2 డైస్తోనైతే ఆడాలి గాయస్. ఇప్పుడైతే అక్షయ్ డైస్ ఇస్తుండు. ఇవి కూడా చిన్న ప్యాకింగ్లో చేసి పంపించింది.
బిజినెస్ కంపెనీ టాయ్ బాక్స్ కంపెనీ. గైస్ ఫస్ట్ ఫార్వర్డ్ అన్నాను నా లక్కీ నెంబర్. గైస్ ఇది మేధాంశది, దీప్షికది. నేను మంచుతున్నా గైస్. అది 2 ఇవ్వాలి కదా ఒక్కరికి. ఒక్కరికైతే అన్ని రూపీస్ 2 అయితే వంచుతారు గైస్. 2 కాయిన్స్. దీప్షిక అయితే ఇప్పుడు చేంజ్ చేసింది గాయస్. దీప్షిక అయితే ఇప్పుడు ఎల్లో అంట కావాలి, రెడ్ వద్దంట. అందుకే ఎల్లో షర్ట్ వేసుకుంది. కానీ సిఎస్కే ఫ్యాన్ అయితే అనుకోద్ది గాయస్. పైసలు ఇస్తారు అరేంజ్. ఇవి మేధాన్ ఇవన్నీ మనీ నువ్వు తీసుకో. ఇంకా ఎవ్రీ కాయిన్ 2 కాయిన్స్ వంచుతారు ఎవ్రీ. ఇది గాయస్ ఇదైతే మేము ఎక్కువ మందితో ఆడాలనుకున్నాం కానీ వాళ్ళు రాలేకపోయినాడు. ఇవి మేధాన్స్. ఎక్కువ ప్లేయర్స్ ఆడమంటే ఎవరు రీచ్లో లేరు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరు బయటికి వెళ్ళారు. మేమైతే వాక్ తీసుకుని వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30. 7:30 అయితే అవుతుంది గాయస్. కరెక్ట్ 7:30 గాయస్. అది ఇప్పుడు ఈ కార్డ్స్ అయితే అరేంజ్ చేసుకుందాం గాయస్. నేను మంచిగా సెట్ చేసుకున్నాను గాయ్స్. ఇప్పుడైతే నేను పైసలు మంచిగా పెట్టుకుంటున్నాను ఇట్లా. ఇప్పుడు మళ్ళీ దీప్షిక చేంజ్ చేసింది గాయస్. ఇప్పుడు ఈ ఎల్లో కూడా వద్దంట, గ్రీన్ కావాలంట. మళ్ళీ ఎల్లో అనే అంటుంది గాయస్. ఏంది గాయస్ ఇది? ఇప్పుడు చూడొచ్చు గాయస్, మనము చూడండి కలెక్ట్ ₹1500 యాజ్ యూ పాస్ అంటే ఇవన్నీ తిరిగి వచ్చినాక మళ్ళీ దీన్ని పాస్ చేస్తే మనకైతే 1500 అయితే దొరుకుతుంది గాయస్. ఎన్ని రౌండ్స్ పోతే అన్ని 1500 దొరుకుతూనే ఉంటాయి గాయస్. అక్షయ్ అయితే ఇప్పుడు అరేంజ్ చేస్తుండే గాయస్ కార్డ్స్. ఫస్ట్ ఔరంగాబాదే పెట్టింది గాయస్. నేనైతే కాయిన్స్ మంచిగా పెట్టుకుంటున్నాను గాయస్. ఈరోజు అయితే DTLSG మ్యాచ్ అవుతుంది గాయస్. అక్షయ్ బ్యాంక్ మేనేజర్. మంచిగా పెట్టుకున్నానా చెప్పండి. మంచిగా పెట్టుకుంటే కామెంట్లో పెట్టండి. గాయస్ ఇప్పుడు ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇవి డైస్ ఉన్నాయి కదా గాయస్, అది ఇప్పుడు మనకి 2 కలిపి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీప్షికకి 2 కలిపి 5 పడ్డది అంటే ఇప్పుడు మళ్ళీ వేసింది గాయస్. ఇప్పుడు ఒక్కసారి వేస్తారు కానీ 2 టైమ్స్ వేసింది. ఇప్పుడైతే 8 పడ్డది. అదే 8 అంటే 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు దీప్షికకి ఇష్టం ఉంటే కొనొచ్చు, లేకపోతే లేదు. అదే నాకు కూడా మళ్ళీ 8 పడి రోడ్ వేస్ కనుక వచ్చిందనుకో, అప్పుడు నేను దీప్షికకి అయితే ఆ కార్డ్ని బట్టి దాని మీద రెంట్ ఉంటుంది గాయస్. చూడొచ్చు గాయస్. రోడ్ బేస్ ఇంకిందుందా? అదే గాయస్ ఇప్పుడు దీప్షికకి గువాహటి వెళ్ళింది అనుకో, అప్పుడు ఆమె ఇష్టం ఉంటే కొనొచ్చు. దాని తర్వాత ఈ కార్డ్ మీద ఉన్న రేటు అక్కడ కూడా రాసి ఉంది, కానీ ఇది కార్డ్ రేట్ మీద చూడొచ్చు, అక్కడ కూడా సేమే ఉంటుంది గాయస్. అదే నేను కనుక మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ గువాహటికి వెళ్ళినాను అనుకో, అప్పుడు నాకైతే రెంట్ కట్టాలి గాయస్. ఫస్ట్ రెంట్కి 300, సెకండ్ రెంట్కి అంటే మళ్ళీ వచ్చిందనుకో, ఈ సెకండ్ టైం వచ్చిందనుకో అప్పుడు 1200 అయితే కట్టాలి గాయస్. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయ మేధాంశ్. గాయస్ నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా.
గాయస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాము. దీక్షిక అయితే స్టార్ట్ చేస్తుంది గైస్. బ్యాంక్ మేనేజర్ ఇది బ్యాంక్ గైస్, ఇది కార్డ్స్, నా సెటప్ గైస్. కార్డ్స్. బ్యాంక్ మేనేజర్ సెటప్ ఇది. ఆడండి. దీక్షికకి అయితే చూసుకోవచ్చు గైస్. 4 + 3 = మన 7 గైస్. ఇప్పుడు 7 స్టెప్స్ ముందుకెళ్ళాలి దీక్షిక. 1 2 3 4 5 6 7. ఫస్ట్ ఛాన్స్ పడ్డది గైస్. అక్కడైతే ఉంది You గైస్. have won a jackpot RS 2000 guys. దీక్షిక అయితే ఫస్ట్ జాక్పాట్ గెలిచింది గైస్. ₹2000 ఫస్ట్ కే అంత మంచిగా వచ్చిందంటే కొంచెం లక్కీ అనే చెప్పొచ్చు. 2000 ఇచ్చిండు చూడొచ్చు. ఇప్పుడు నేనైతే వస్తున్నా గైస్. 8 పడ్డది గైస్. 6 + 2 గైస్. ఇప్పుడైతే నాకు 8 పడింది గైస్, చూసుకోవచ్చు. నేను ఇప్పుడైతే 8 స్టెప్స్ ముందుకెళ్ళాలి. అంటే ఇక్కడికి వెళ్దాక కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. రోడ్ రేస్ అయితే వచ్చింది గైస్. నాకు ఇప్పుడైతే నాకైతే ఇప్పుడు కొనుక్కోవాలనిపిస్తుంది గైస్. ఇప్పుడు ఆ కార్డ్ చూద్దాం. నేను కొనుక్కుంటా. రోడ్ రేస్ అయితే చూసుకోవచ్చు గైస్. 3800 అయితే ఉంది. నేను ఇప్పుడు 3800 అయితే మన బ్యాంక్ మేనేజర్ గీయాలి. సో దట్ నేను 5000 ఇస్తున్నా గైస్. ఇప్పుడైతే బ్యాంక్ మేనేజర్ నాకు 1200 అయితే ఇవ్వాలి గైస్. తీసుకో బ్యాంక్ మేనేజర్. గైస్ ఇప్పుడైతే నేనైతే 1200 ఇవ్వాలి గైస్. 1200 అయితే ఇస్తున్నా గైస్. మేరాంష్ కార్డ్ తీసుకో గాయస్. నేనైతే ఇప్పుడు కార్డు తీసుకున్నా. ఈ ఏ రెంట్కైనా 600. కొన్ని కార్డ్స్ మీద సెకండ్ రెంట్, ఫస్ట్ రెంట్, థర్డ్ రెంట్ అలా ఉంటుంది గైస్. ఇప్పుడైతే దీక్షిక వేస్తుంది. ఫైవ్ అయితే వాడింది గాయస్. 1 2 3 4 5 వాటర్ బేస్. ఇప్పుడు నువ్వు కొనాలనుకుంటున్నావా? దీక్షిక అయితే ఇప్పుడు కొనాలనుకుంటుంది గైస్. సో దట్ ఆమెకి బ్యాంక్ మేనేజర్ అయితే ఇస్తాడు గైస్. ఇదైతే వాటర్ వేస్. దీనికైతే దీని మీద అయితే 6500 ఉంది గైస్. ఈ 6500 6500 గైస్. ఇప్పుడైతే దీక్షిక అయితే చూసుకోవచ్చు 6500 అయితే ఇచ్చింది. 6500 అయితే ఇచ్చింది. దీక్షికకి కార్డు కూడా ఇచ్చేసిన గైస్. ఇక దీక్షిక గాయస్ నేనైతే ఇప్పుడు వేస్తున్నా. సారీ, ఎక్కడ ఉండే రోడ్ రేస్ దగ్గర ఉండే. నాకైతే ఇప్పుడు 3 వచ్చింది గాయస్. ఇప్పుడైతే నేను 3 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి. 1 2 3. ఇదైతే ఉదయపూర్కి వచ్చిన గాయస్. ఇప్పుడైతే నేను ఉదయపూర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాబట్టి గాయస్ నేనైతే ఇప్పుడు ఉదయపూర్ని కొనాలనుకోవట్లేదు. సో దట్ నేను దాన్ని స్కిప్ చేస్తున్నా. దీపు నువ్వే. దీపు 2 1 2 మైసూర్ కొనాలనిపిస్తుంది. గాయస్ ఇప్పుడైతే దీక్షికకి అయితే కొనాలనిపిస్తుంది గాయస్. ఇప్పుడైతే బ్యాంక్ మేనేజర్ ఇస్తాడు ఆ కార్డు. దీక్షిక 4000 రూపీస్ ఇవ్వాలి. 4000. ఇప్పుడు గాయస్ 5000 ఇక్కడ మైసూర్ ఎల్లో కలర్ కాబట్టి ఇప్పుడు నేనైతే ఎల్లో కలర్ నుంచి మైసూర్ అయితే తీయాలి. ఇగో ఇది గైస్ మైసూర్. ఇప్పుడు మైసూర్ అయితే దీక్షికకి ఇస్తున్నా. మైసూర్ వచ్చేసి 4000. ఫస్ట్ రెంట్ గైస్ వచ్చేసి 500 గైస్. ఫస్ట్ రెంట్. ఇగో దీక్షిక ఇప్పుడైతే నాకైతే 5000 ఇచ్చింది కాబట్టి 1000 పే బ్యాక్ ఇవ్వాలి. 1000 అయితే ఇస్తున్నా గైస్ నేను. గాయస్ నేనైతే ఇప్పుడు వేస్తున్నా గైస్. అసలు మీద చేంజ్ కొన్నాను. ఇప్పుడు నాకైతే ఇప్పుడు 4 పడింది గైస్. 1 2 3 4 గాయస్. ఇప్పుడైతే నేను కోల్కతా అని కొనాలనుకుంటున్నా. ఏదైతే ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు అది ఎల్లో కలర్ ఉంది కాబట్టి కోల్కతా వచ్చేసి 6500 గైస్. దాని రెంట్ వచ్చేసి 700 గైస్. కనిపిస్తుందా కనిపిస్తలే కానీ నేనైతే మంచిగా చూపిస్తాను గైస్. కనిపించింది.
ఇదే గాయస్ కోల్కతా. నేనైతే ఇప్పుడు 10,000 ఇస్తున్నా గాయస్. 10,000 ఇచ్చింది కాబట్టి మనం ఇంకా 3,500 ఇవ్వాలి గాయస్. 3,500 అయితే ఇవ్వాలి గాయస్. ఇస్తుండే గాయస్ 3,500 అయితే. గాయస్ ఇప్పుడైతే నేను 3,500 అయితే మేధాన్స్కి చేసిన. థ్యాంక్ యూ మేధాన్స్ కార్డు కూడా తీసుకుండు. ఇంకా నాకు థ్యాంక్ యూ కూడా చెప్పింది. లాస్ట్ ఎల్లో నుంచి అయితే గువాహటి అయితే ఒకటే ఉంది. అది కూడా ఓళ్ళు ఉంటారో చూడాలి. అది దీక్షికాకి అయితే 3 పడితే గువాహటి వస్తుంది కానీ కొనాలని ఉండదు. దీక్షిక డైసీ 6 దీక్షిక అయితే పెడుతుంది. 1 2 3 6 మళ్ళీ ఛాన్స్ వచ్చింది guys. ఇక్కడైతే ఉంది చూడొచ్చు. 6కి అయితే ఇక్కడ హౌస్ రిపేరింగ్ ₹1,500. ఇప్పుడు దీక్షిక అయితే 1,500 ఇవ్వాలి గైస్ ఇప్పుడు. ఎందుకంటే హౌస్ రిపేర్ చేసుకుంటుంది కాబట్టి నాకు 1,500 బ్యాంక్కి కట్టాలి గైస్. ఇప్పుడు దీక్షిక 1,500. ఒక ఎల్లో ఒక గ్రీన్. దీక్షికకి గెలవు కాబట్టి మేదాన్ని సపోర్ట్ చేస్తుండు సైడ్ నుంచి. అంటే చిన్న కాబట్టి కొంచెం క్యాల్కులేషన్. చెల్లెకి సపోర్ట్ చేస్తున్నా మేదాన్ని. గాయస్ ఇప్పుడైతే మేదాన్ని చూడేస్తుండు. గాయస్ ఇప్పుడైతే 10 పడింది గాయస్. నేను వెళ్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 గాయస్. నేనైతే ఇప్పుడు ఆగ్రాకి వచ్చిన, మళ్ళీ తాజ్మహల్ సిటీ. గాయస్ నేను దీన్ని కొనాలనుకుంటున్నా గాయస్. ఇప్పుడు ఆగ్రా అయితే వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ ఉంది కాబట్టి బ్రౌన్ ఆగ్రా వచ్చేసి చూడండి గైస్ 3,000. ఫస్ట్ రెంట్ 200, సెకండ్ రెంట్ ఎంత ఉంది గైస్? 1,500 ఉంది. మేదాన్స్ కొనాలనుకుంటున్నావా? కొనాలనుకుంటున్నా బ్యాంక్ మేనేజర్. చూడండి గాయస్ నేనైతే ఇప్పుడు 3,000 ఇస్తున్నా. దాని మీద 3,000 ఉంది. దీని మీద 3,000 ఉంది కాబట్టి మేదాన్స్ నాకు 3,000 ఇస్తున్నా. చూడండి గాయస్ 3,000 మేదాన్స్ కార్ తీసుకున్నావా? ఇప్పుడు దీక్షిక దయచేసి ఫిక్సింగ్ ఏం లేదు గాయస్. కరెక్ట్ ఇచ్చిన బరాబర్ 10. ఇప్పుడైతే 10 పడింది గాయస్. దీక్షికకి అయితే 10 పడదు. 1 3 5 6 7 8 9 10 న్యూఢిల్లీ నైస్ కొనాలనుకుంటున్నావా? దీక్షిక అయితే ఇప్పుడు దీక్షిక అయితే న్యూఢిల్లీ కొనాలనుకుంటుంది గైస్. న్యూఢిల్లీ వచ్చేసి ఏ కలర్? పింక్ కలర్ కాబట్టి ఫస్ట్ లోనే ఉంది గైస్. కానీ చూసుకోలేడు అక్షయ్. 8,000 గైస్. ఫస్ట్ రెంట్ 1,200. దీక్షిక వాట్ ఎన్ ఇంటెలిజెంట్ గాయ్. దీక్షిక అయితే ఇచ్చింది గాయస్. ఇప్పుడు దాని మీద 8,000 ఉంది కాబట్టి ఇంకా నేను 2,000 దీక్షికకి అయితే ఇస్తున్నా. గాయస్ నేనైతే ఇప్పుడు వేస్తున్నా. 5 అయితే పడింది గాయస్. ఇప్పుడు వెళ్దాం. 1 2 3 4 5. అయ్యా గాయస్ ఇప్పుడు వేదాంశ్ అయితే లాస్ అయ్యాడు. దీక్షిక దాంట్లో పడ్డాడు కాబట్టి దీక్షిక ఫస్ట్ రెంట్ వచ్చేసి మనకి 1,200 చూపిస్తున్నా. 1,200 గైస్. దీక్షిక ఫస్ట్ రెంట్ 1,200 ఈ మేదాన్స్. చూడండి గాయస్ నేనైతే ఇప్పుడు 1,200 అయితే ఇస్తున్నా దీక్షికకి. దీక్షిక మేదాన్స్ లాస్ అయింది కాబట్టి ముఖం చూడండి. సెకండ్ రెంట్ కూడా ఉంటది. అప్పుడు ఇంకెంత వెళ్తుందో నాకు తెలియదు. దీక్షిక 5 అయితే పడింది గైస్. 1 2 3 4 5. అహ్మదాబాద్ కొనాలనుకుంటున్నావా? అహ్మదాబాద్ రెంట్ వచ్చేసి 400 ఉంది. ఇప్పుడు అహ్మదాబాద్ అయితే వచ్చేసి 4,400. గైస్ చూడండి గైస్ ఎట్లా హెల్ప్ చేసింది. ఫస్ట్ రెంట్ వచ్చేసి 400, సెకండ్ 1,200, 3,000, 4,000, 5,000. దీక్షిక ఇప్పుడు నువ్వు నాకైతే 4,400 ఇవ్వాలి.
థ్యాంక్ యూ దీప్షిక. బ్రదర్ స్పిరిట్ చూపిస్తున్నా గైస్. గైస్ మేధాన్స్ అయితే అప్పులు వేసింది కానీ ఆ ఒక్క కార్డు కూడా కొంటలేడు. అప్పులే కాదు గైస్, ఫస్ట్ దీప్షికకే పెట్టిండు. వేస్తున్నా గైస్. ఇప్పుడైతే 9 పడింది. 1 2 3 4 5 6 7 8 9 ఔరంగాబాద్కి అయితే వచ్చింది గైస్. నేనైతే దీన్ని కొనాలనుకుంటున్నా. నాకు 1500 వస్తాయి గైస్. ఎందుకంటే చూడొచ్చు కలెక్ట్ రూపీస్ 1500 యాజ్ యూ పాస్ అంటే ఒక రౌండ్ తిరిగి వచ్చినాం కాబట్టి 1500 అయితే వస్తాయి గైస్. ఇప్పుడైతే మనకి బ్యాంక్ మేనేజర్ అయితే 1500 ఇవ్వాలి. ఎవరికైనా వస్తుంది అది. గైస్ 1500 అయితే మేధాన్స్కి ఇచ్చేసిన. మేధాన్స్ ఇప్పుడైతే ఏం కొన్నాడు, ఔరంగాబాద్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాబట్టి ఆరెంజ్. ఇదైతే ఔరంగాబాద్ గైస్. 4400 రెంట్ అయితే ఫస్ట్ రెంట్ అయితే 300. మేధాన్స్ అయితే నాకు ఇప్పుడు 5000 ఇచ్చిండు. ఇప్పుడు ఇంకా మేధాన్స్కి 600 ఇవ్వాలి గైస్. మేధాన్స్ నీ చేంజ్. ఇప్పుడు నాకైతే 4 కార్డ్స్ ఉన్నాయి గైస్. దీప్షిక కూడా 4 కార్డ్స్ ఉన్నాయి గైస్. మా నాన్నకి కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది. నువ్వే గైస్ ఇప్పుడైతే 11 పడింది దీప్షికకి. ఐ థింక్ ఇక్కడికి అయితే వస్తుంది అనుకుంటున్నా గైస్. 1 2 4 5 6 7 8 9 10 11 గైస్. దీప్షికకి అయితే ఇప్పుడు ఉదయపూర్ వచ్చింది గైస్. దీపు కొనుక్కుంటావా? ఉదయపూర్ అయితే వచ్చేసి 3000 రెంట్ అయితే 200. రెంట్ అయితే 300 ఉంది తక్కువ. అందుకే లాస్ట్ టైం ఉదయపూర్ వచ్చినప్పుడు కొనుక్కోలే గైస్. రెంట్ ఎంత తక్కువ ఉన్నా కార్డ్స్ ముఖ్యం గైస్. ఎందుకంటే లాస్ట్ కార్డ్స్ ఇంకా మనీ చూస్తారు. ఇప్పుడు దీప్షికకి అయితే 5 కార్డ్స్. ఇది దీప్షిక నాకు ఇప్పుడు ఎంత ఇవ్వాలంటే నువ్వు 3200 ఇవ్వాలి గాయస్. దీప్షిక దగ్గర అయితే అంత చేంజ్ లేదు కాబట్టి ఇప్పుడైతే దీప్షిక 10,000 అయితే ఇస్తుంది. కానీ అయితే క్యాల్కులేషన్ చేసి అక్షయ్ అయితే ఇప్పుడు 7,800 ఇవ్వాలి. పైగా 6,800 అయితే ఇవ్వాలి గాయస్. నా చైన్ అంతా అయిపోగొడుతుంది గైస్. ఇప్పుడైతే నేను 6,000 6,800 అయితే ఇవ్వాలి గైస్. అంతా బొక్క పెడుతుంది గైస్. నాకు మళ్ళీ ఉంటుంది చేంజ్ తోటి నాకు పరేషాన్ అవుతుంది గైస్. నాకు ఇప్పుడైతే దీప్షికకి అయితే 6,800 అయితే ఇచ్చేసిన గాయస్. నేనైతే ఇప్పుడు రాస్లిక అని లెమన్ నింబు పని తాగుతున్నా గైస్. ఇప్పుడు వేసుకుంటూ గేమ్ ఆడుతూ తాగుతున్నాను గైస్. దీప్షికకి మంచి చేంజ్ కూడా వచ్చింది. నాకైతే 6 వచ్చింది గైస్. 1 2 3 4 5 6. నాకైతే ఇప్పుడు జైపూర్ వచ్చింది కానీ నేను దాన్ని కొనాలనుకుంటున్నా. ఇప్పుడైతే నేను 4,000 అయితే ఇవ్వాలి గైస్. చూసుకోవచ్చు 4,000 అయితే ఇస్తున్నా. 4,000 ఇస్తున్నా. 4,000 అయితే ఇస్తుండ్రు. ఇగో మేధాన్స్ కార్డు తీసుకో. నాకైతే ఇప్పుడు 5 కార్డ్స్ ఉన్నాయి గైస్. దీప్షిక దగ్గర కూడా 5 కార్డ్స్ ఉన్నాయి. 5 మేధాన్స్ అయితే జ్యూస్ తాగుతుండ్రు. దీప్షిక ఏమో కార్డ్స్ లెక్క పెడుతుంది. ఇప్పుడు ఓవర్ టర్న్ అంటే దీప్షిక టర్న్. ఇక్కడ ఎందుకు ఉంది దీప్షిక? ఇక్కడ ఉండాలి. ఉదయపూర్లో ఉంది. 4 అయితే వచ్చింది గైస్. 1 2 3 4 కోల్కతా నాకైతే వచ్చింది గైస్. కాదు కోల్కతా అయితే ఇప్పుడు 700 గైస్. నాకు ఇప్పుడు 700 వస్తుంది. ఇప్పుడు ఇదైతే 700 అవుతుంది గైస్. ఇప్పుడు 700 దీప్షిక ఇవ్వాలి నాకు. 700 నాకు మేధాన్స్. ఇప్పుడు దీప్షిక ముఖం చూడండి గైస్ ఎట్లుందో. 2 బ్లూ. ఇందాక మేధాన్స్ ముఖం ఎట్లుందో ఇప్పుడు దీప్షిక ముఖం కూడా అట్లనే ఉంది. నేను ఇంకా 1200 కట్టిన గాయస్. ఇప్పుడు దీప్షిక ఓన్లీ 700 కడుతుంది. నాకే 500 ఎక్స్ట్రా. ఇప్పుడైతే దీప్షిక వేస్తుంది గాయస్. ఏ దీప్షిక
బాధ పడదు నీ దగ్గర దీక్షిక నువ్వే రైట్ సారీ 6 నాకైతే 6 పడింది గాయస్ 1 2 3 4 5 6 కమ్యూనిటీ చేసి 6 అయితే ఇక్కడ ఉంది గాయస్ ఇన్కమ్ ట్యాక్స్ చదువుతా గాయస్ ఇప్పుడు ఇది ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ 2000 గాయస్ ఇప్పుడైతే మనము ఓన్లీ 6 ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకి ఇవి రెండు కలిపి 6 పడింది. అదే మనకు ఆడ్ నెంబర్స్ వచ్చినాయి అనుకో ఇక్కడ ఉంటది ఇవి ఈవెన్ నెంబర్స్ ఇక్కడ ఆడ్ నెంబర్స్ అట్లా అన్ని ఇన్కమ్ ట్యాక్స్ అయితే మేధాన్స్కి రిఫండ్ చేసింది. ఇప్పుడు నేనైతే 2000 మేధాన్స్కి ఇవ్వాలి. ఇప్పుడు దీక్షిక ఏం ఆలోచిస్తున్నావు? డైసీ 4 అయితే పడింది ఇప్పుడు మీరు 1 2 3 4 వావ్ చెన్నై ద మోస్ట్ వాంటెడ్ కొనుక్కుంటా కొంటావా దీక్షిక? కొంటా. దాని రేట్ వచ్చేసి నేను చెప్తాను నీకు. బ్లూ కలర్ 75 బ్లూ కలర్ ఇగో ఇక్కడ ఉంది కలిసి నేను మర్చిపోతున్నాను. ఇది ఇక్కడైతే 7500 అవుతుంది. మీకు కనిపిస్తుందా ఇక్కడ కెమెరా బ్లర్ అంతే. కొంచెం దూరం పెట్టు. ఫస్ట్ రెంట్ అయితే వచ్చేసి 900 గాయస్. ఫస్ట్ రెంట్ 900 ఉంది. 900 కాదు గాయస్ దీక్షిక దగ్గర అయితే 10,000 లేదు. సో దట్ ఇప్పుడు అయితే దీక్షిక 8,000 అయితే ఇస్తుంది. అక్షయ్ అయితే 8,500 గాయస్ అయిపోయింది గాయస్ రాస్ కిక్ ఇప్పుడైతే దీక్షికకి అయితే చెన్నై కార్డ్ అయితే దక్కుతుంది. దీక్షిక అయితే హ్యాపీగా ఉంది గాయస్. ఇప్పుడైతే నేను వేస్తున్నా మాడిపోయింది గాయస్. ఎందుకు గాయస్ మంచిగా ఉంది. ఇంకొకటి ఉంది గాయస్ మేదాన్స్ 11 20 ఓవర్ ఉంటుందో తెలియదు. 5 6 7 8 9 10 11 రెస్టారెంట్ కాబట్టి ఇప్పుడు నాకు 500 బాకీ ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్ వరకు అయితే 500 ఇవ్వాలి గాయస్. చూడొచ్చు బ్యాంక్ మేనేజర్ తీసుకో. దీక్షిక ఇది మీదే టర్న్. 10 అయితే వచ్చింది గాయస్. 1 2 3 4 5 6 7 8 9 10 గాయస్ ఇక్కడ అయితే 10 ఇప్పుడు నేను చెప్తా. రిసీవ్ ఇంట్రెస్ట్ ఆన్ షేర్ మార్కెట్ షేర్ ఇన్వెస్ట్మెంట్ 1500. అంటే ఇప్పుడు మేధాన్స్ దగ్గర నుంచి అయితే 1500 తీసుకోవాలి ఇంట్రెస్ట్ కింద. ఇప్పుడు మేధాన్స్ అయితే దీపికకి 1500 ఇవ్వాలి. రిసీవ్ చేసుకుంటుంది. బ్యాంక్ మేనేజర్ నుంచి తీసుకోవాలి గాయస్. అది అక్కడ ఏమని ఉంది? రిసీవ్ ఇంట్రెస్ట్ ఆన్ షేర్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంక్ నుంచి వస్తుంది గాయస్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిండు అక్షయ్. ఇప్పుడైతే అక్షయ్ 1500 ఇవ్వాలి. చిల్లర మొత్తం అయిపోతుంది గాయస్ అక్షయ్. బ్లాక్ గాయస్ ఇప్పుడైతే నేను వేస్తున్నా. గాయస్ నేను అయితే కింద పెట్టుకుంటా. అయితే లేదు బ్యాంక్ మేనేజర్ ఉండాలన్నా కొంచెం కష్టమే గాయస్. ఇప్పుడైతే చూడొచ్చు 10 పడ్డది. నేనైతే వెళ్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 గాయస్ రైల్వేస్ వచ్చింది గాయస్. నేనైతే ఇప్పుడు దాన్ని కొనుక్కుంటా. నా దగ్గర అంత పైసలు ఏమైంది? పైసలు అట్లకే మాటలు వస్తలేవా మీద. 3000 రైల్వే వచ్చేసి 9000 ఉంది గాయస్. ఇప్పుడు నువ్వు నాకు 10,000 ఇవ్వాలి. 10,000 ఉంది గాయస్. సారీ మర్చిపోయినా. ఇంకొనుక్కుంటున్నా ఇప్పుడు 10,000 ఉంది కాబట్టి ఇంకా నేను 9,000. వావ్ క్లౌడ్స్ చూడరే. ఇప్పుడైతే నేను అందరికి కార్డ్ తోటి చేంజ్ కూడా ఇచ్చేస్తున్నా గైస్. నేను రెంట్ అయితే 1000. దీపిక ఏమో చెప్తుంది క్లౌడ్స్ అయితే మంచిగా ఉన్నాయి. క్లౌడ్స్ సూపర్ ఉన్నాయి క్లౌడ్స్ అయితే ఇట్లా వచ్చినాయి గైస్. పొద్దు నుంచి వాన పడుతుంది. పొద్దున వాన పడింది గాయస్. ఇప్పుడైతే రాత్రి నుంచి పొద్దున వరకు వాన పడింది. నిన్న రాత్రి ఇప్పుడు డైస్
నేను ఇంకొకటి మర్చిపోయినా, 1500 మేదాన్స్ తిరిగిండు కాబట్టి మేదాన్స్కి అయితే 1500 అయితే ఇస్తున్నాను. వేస్తున్నాను guys నేను. 10 అయితే పడింది guys. 1 2 3 4 5 6 7 8 9 10. గాయస్ నేను రెడీ కూడా పెట్టేసుకున్నా గాయస్, ఎడికి వస్తుందో నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఫస్ట్ రెంట్ 300 అయితే నాకు ఇస్తుంది దీప్షిక. నేనైతే దీప్షికకి అయితే 1500 ఇవ్వాలి, ఎందుకంటే రౌండ్ తిరిగింది కాబట్టి గైస్. దీప్షిక 500. ఇప్పుడు నువ్వు మేదాన్స్కి 300. గాయస్ ఇప్పుడైతే 500 ఇచ్చింది, నేనైతే 200 చేంజ్ అయితే ఇచ్చేస్తున్నా. మేదాన్స్ అన్ని తక్కువ రేట్లో అనుకుంటుంది గైస్, అందుకే 300 వస్తున్నాయి. ఏం కాదు గాయస్, చూడొచ్చు. 9 అయితే పడింది గైస్. 1 2 3 4 5 6 7 8 9 గాయస్ ఉదయపూర్ వచ్చింది గాయస్. దీప్షిక అనుకుంటా కార్డు చూడు, లాస్ట్ కుంది. ఉంది నేను చెప్తా, దీప్షిక బ్యాంక్ మేనేజర్కి ఇవ్వాలి ఏదైనా. 300 గైస్ 300 ఎందుకు తీసుకుంటావు, మళ్ళీ అదే 300 దీప్షికకే పోతుంది గైస్. ఇక దీప్షిక వచ్చినాయి పోయినాయి గాయస్, మాడిపోయింది గైస్. ఏం కాలే గాయస్, చూసుకోవచ్చు. ఇప్పుడు అయితే గాయస్ అందరు ఇప్పుడైతే వాటర్ బ్రేక్ తీసుకుంటారు గాయస్. వాటర్ బ్రేక్, దిస్ ఇస్ నోన్ యాజ్ వాటర్ బ్రేక్. ఎండలు కూడా పొద్దున్న నుంచి మండినాయి గాయస్. వర్షం పడ్డది కానీ లాస్ట్కి అయితే బాగానే ఉంది గాయస్. దీప్షిక కూడా తాగుతుంది గాయస్ రస్కిక్. ఇదైతే మాకు ఒక బర్త్డే పార్టీలు ఇచ్చారు ఈ రస్కిక్, కానీ టేస్ట్ అంతా బాగాలేదు గాయస్. బ్యాంక్ మేనేజర్ అయితే ఇట్లా కూర్చొని చూడండి గాయస్, చిల్లర లేవని. ఇన్ని చిల్లర పెట్టుకొని ఎందుకు అట్లున్నావు దీప్షిక ఎలా నవ్వుతుందో చూడండి గాయస్. ఆయన కూర్చున్న తీరు అన్నీ నవ్వుతుంది. లెట్స్ స్టార్ట్ ఇప్పుడు. ఏంది 30 minutes అయింది వీడియో, జల్దీ. అప్పుడే 30 minutes అయింది గాయస్, 32. ఇప్పుడు దీప్షిక అయితే డైస్ చేసింది గైస్. మేమైతే వాటర్ బ్రేక్ తీసుకొని మేము ముంగట్టుకు తీసినాం. వీఆర్ బ్యాక్. రాగానే 9 అయితే వచ్చేసింది గైస్. 1 2 3 4 5 6 7 8 9 తీసుకుంటా గాయస్ క్లియర్ గా కనిపిస్తుంది. ఓ సారీ బ్యాంక్ మేనేజర్ ని పట్టుకుంటున్నా. 2500 రెంట్. ఫస్ట్ రెంట్ జస్ట్ 200. ఏం బాధపడకు మీ దాంట్లో, ఎందుకంటే 200 కట్టాలి. ఎందుకు ఫస్ట్ రెంట్ నేను ఒక్కటే మనీ ఎన్ని 2500. ఫస్ట్ ఇది వచ్చింది, నేను కొనుక్కోలే గాయస్. మేదాన్స్ హెల్ప్ 2500 2000 అది నాకు. థ్యాంక్ యూ, నేనే తీసుకుంటున్నా గైస్. ఓకే గైస్, బ్యాంక్ మేనేజర్ కి అయితే కడుతుండు, కడుతుంది. సారీ నాకు ఫస్ట్ కార్డ్స్ వచ్చినాయి గాయ్స్ నాకైతే గైస్ మేదాన్స్ అయితే చేతబడి చేసాడు. చేతబడి కాదు గాయస్, కొంచెం మంచిగా రావాలని మంత్రాలు వస్తున్నాడు. 7 పడ్డది గాయస్. 1 2 3 4 5 6 7 8 9 10 11. సారీ గైస్, కొచ్చిన్ అయితే వచ్చింది గైస్. నేనైతే దీన్ని కొనాలనుకుంటున్నా గైస్. నాకైతే ఉన్నాయి. వచ్చేసి 4100 ఫస్ట్ రెంట్ అయితే గైస్. నాకు కత్తి కూడా అంతే ఉంది, నాకు అదే కత్తి ఉంది చూడొచ్చు. ఇంకా నాకు 2000 ఇంకా 2000 ఉంది. ఇవన్నీ కలిపినా నాకు వచ్చేది 4100 చూడొచ్చు. 7 కార్డ్స్ వచ్చినాయి గాయ్స్ నాకైతే. తీసుకో బ్యాంక్ మేనేజర్. ఇదిగోండి 1 2 3 4 నాకైతే వచ్చిన ఫస్ట్ రెంట్ వచ్చేసి 500 గైస్. తీసుకో మీ దాంట్లో. నువ్వు బ్యాంక్ ప్రాపర్టీ పట్టుకోవద్దు, అక్కడ పెట్టేసి ఆడ పెట్టేసి. నాది బ్యాంక్ ప్రాపర్టీ తీసుకుంటా గాయ్స్. ఇప్పుడైతే గైస్ ఇది ఏందో అనుకుంటున్నారా, ఇదైతే కెమెరాది. ఇక్కడ స్టిక్ కెమెరా స్టిక్ వస్తుంది గైస్. ఇదైతే కనెక్ట్ చేసుకోవాలి. మేమైతే కనెక్ట్ అయితే చేసుకోలేము, ఇంకా కనెక్ట్ చేసుకున్నాం గైస్. కానీ దీంతోనే ఆన్ చేసినాం, దీంతోనే ఆఫ్ కూడా చేస్తాం గైస్ అప్పుడప్పుడు. ఏమన్నా షార్ట్ బ్రేక్ మీకు చూపిస్తాం గైస్ ఆఫ్ చేసినప్పుడు. వేస్తున్నాను గాయ్స్.
లాస్ట్ కి One, ఓ నైస్ గాయ్స్ 6 పడ్డది 1 2 3 4 5 6 ఇది కౌంట్ చేయలేను ఎక్కడుంది ఇక్కడ బిగినర్ లో ఉండే 1 2 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఆగ్రా నీదే కదా నాది నాది పొలంలో మొలకలు వచ్చాయి గాయస్ కానీ 200 గాయస్ కానీ ఆ పైసలతో కూడా మస్తు చేయొచ్చు గాయస్ 2100 వచ్చింది అనుకో నాకు షిమ్లా వచ్చింది అనుకో అది కూడా కొనొచ్చు గాయస్ నేను ఇయ్యి 200 200 ఆయన ఇచ్చేటట్లేదు క్యాలిక్యులేషన్లు వస్తలేవు ఏమో వస్తలు గాయస్ నేనైతే ఇప్పుడు 200 తీసుకుంటున్నా గాయస్ సారీ ఇప్పుడు నేను తిట్టినందుకు గాయస్ నాకైతే 200 వచ్చేసినాయి గాయస్ ఫిక్సింగ్ లేదు ఏం లేదు గాయస్ ముంబై వాళ్ళు చేసినట్టు నేను చెయ్యా వాళ్ళు మళ్ళీ ప్లే ఆఫ్స్ కూడా పోయారు గాయస్ ఇప్పుడు అవ్వలేయాలి దీపు నేను సారీ గాయస్ నేనైతే ఇప్పుడు వేస్తున్నా గాయస్ నేను ముంబైలో ఒక చీటికి గాయస్ 2 అయితే వేసిన గాయస్ వెల్త్ ట్యాక్స్ అబ్బా ఇప్పుడైతే నేను 50 ట్యాక్స్ కాబట్టి 50 రూపీస్ అయితే కట్టాలి గాయస్ ఈయన ఒంట్లే మన వెల్త్ మంచిగా అందుకే 50 రూపాయలు 50 ఇది అయ్యో 50 నా దగ్గర 50 లేదని 100 ఇస్తున్నా గాయస్ ఇంకో 50 నాకు 50 అక్షయ్ 50 కానీ వెల్త్ ట్యాక్స్ అంటే 50 ఇవ్వడం చాలా తక్కువ గాయస్ బట్ ఏం చేయలేదు బ్యాంక్ మేనేజర్ మాట వినాలి గాయస్ ఇప్పటిదాకా నేను ముంబై ఇండియన్స్ తిట్టినా కానీ ముంబై ఇండియన్స్ నా ఫేవరెట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు దాని మీద నాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది SKY ఎడిట్స్ అని అంటే స్కై ఎడిట్స్ అని 63 స్కై ఎడిట్స్ _63 అక్షయ్ అయితే ఇంకా నుండి నన్ను జోక్స్ నవ్విస్తుండే గాయస్ కానీ ముంబై ఇండియన్స్ నేను తిట్టుకోలేదు పైసలు నా దగ్గర ఫేవరెట్ టీమ్ అయితే SRH గాయస్ కానీ SRH మీద కూడా మంచి 2 times రేటింగ్ చేసి రిషన్ అండ్ క్లాస్ 2150 ఉన్నాయి గాయస్ ఏం చేసాడో ఏమో నెక్స్ట్ ఎందుకు కొడుతున్నావు బ్యాంక్ మీద 50 ఉంది కాళ్ళ కింద దాచి పెట్టుకున్నా పెట్టుకోలేదు నువ్వు 30 minutes అన్నావు 40 minutes వీడియో క్యాష్ అవుతుంది స్కోర్ వచ్చేసి 8 స్కోర్ 1 2 3 4 5 6 7 8 డార్జిలింగ్ కొనుక్కుంటున్నా గాయ్ డార్జిలింగ్ అయితే లేనేలేదు గాయస్ ఇంట్లో డార్జిలింగ్ అయితే దొంగ ఎక్కడన్నా పెట్టుకుంది ఈ మేదాన్స్ నాకైతే కనిపించింది నువ్వు ఈ గాయస్ చూడండి డార్జిలింగ్ ఇట్లా దొంగలు ఉంటారు గైస్ బ్యాంక్ మీద చూడండి గాయస్ నాకు ఇది దీప్షిక ఇప్పుడు డార్జిలింగ్ వచ్చేసి 3000 దీప్షిక 3000 ఉన్నాయి నన్ను కొట్టింది గాయస్ 3000 లేవు గాయస్ పెట్టాయి నీకేమన్నా ఇవి అమ్మ ఇవి చూడండి గాయస్ ఇప్పుడు అయితే ఒకవేళ గాయస్ నేనైతే చెప్తున్నా ఇప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గరైనా లేకపోతే ఇట్లా కార్డ్స్ ఉంటాయి కదా గైస్ ఇప్పుడు 3000 డార్జిలింగ్ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ రెంట్ ఇవన్నీ తక్కువనే అనుకో ఇది నాకు ఇక్కడ బ్యాంకులో అమ్మేస్తే నేను వాళ్ళకి దాని మీద ఉన్న మనీ అంటే 3000 అయితే 3000 ఉంది కదా గైస్ ఇప్పుడు దీని మీద 3000 ఉంది కదా ఇప్పుడు నేను 3000 కూడా దీపికకు అట్లనే ఇస్తాను గాయస్ దానికి కూడా కొంచెం మనం మైండ్ గేమ్ ఆడాలి కానీ అది రెంట్ తక్కువ ఉందనుకో మనం దాన్ని చూస్ చేసుకోవాలి అండ్ ఎక్కువ పైసలు ఉండాలి అది రెంట్ తక్కువ ఉండి ఎక్కువ పైసలు ఉన్నదనుకో వచ్చేది దీపిక అయితే నాకు 3200 ఉదయపూర్ అయితే నాకు అమ్ముతావా ఉదయపూర్ అమ్ముతున్నావా నాకు అట్లా చూడొద్దు ఎక్కువ పైసలు బికానీర్ అయితే 2500 ఆమె దగ్గర ఇది దీపిక బికానీర్ ఎంత ఇప్పుడు నేనైతే ఇగో నీ ఉదయపూర్ తీసుకో మళ్ళీ నన్ను ఇప్పుడు డార్జిలింగ్ గాయస్ ఇప్పుడు దీప్షిక అయితే నేను ఈ పైసలు ఇస్తున్నా ఆమెకు తెలియదు కాబట్టి ఎందుకంటే అది 2500 అండ్ డార్జిలింగ్ అయితే 3000 ఉంది సో దట్ ఇప్పుడైతే దీప్షిక డార్జిలింగ్ కార్డ్ అయితే గెలుచుకుంది ఎందుకంటే 350 ఉన్న 3000 తీసుకొని కార్డ్ అది చూపి ఇక్కడ 2500 ఉంది కదా ప్లస్ 500 500 అది రెండు కలిపితే 3000 అంతే
నో ఫిక్సింగ్, అంతే. నో చీటింగ్, బరాబర్. ఏయ్, एक मेरा एक तेरा, दो मेरा दो तेरा. ఎవరిప్పుడు వేసుకోమాలి వేసుకుని కూర్చొని గాయస్ నన్ను అయితే తిడుతుంది గాయస్. ఫిక్స్ అయితే పడింది గాయస్. 1 2 3 4 5 6. ఓ షిట్ మ్యాన్, దీప్షిక అయితే వచ్చింది. ఏ వావ్, మళ్ళా పొలంలో పడ్డాడు, బుడిదలో పడ్డాడు. ఇప్పుడు న్యూ ఢిల్లీ అయితే దీప్షిక దగ్గర నుంచి అయితే ఇది నా సెకండ్ రౌండ్ గాయస్. అవును గైస్. ఇట్రా సెకండ్ రౌండ్ ఎంత ఉందా? 2 ఉంటుంది. సెకండ్ రౌండ్ నువ్వు ఎంత అనుకుంటున్నావు మేనాన్స్? 2200 కాదు 3000 అనుకుంటా. 2200 పక్క ఇదమ్మా. ఫస్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి రూపీస్ 4000. అది చూపిరా నిజం చెప్పు. ముఖం మాడిపోయింది గాయస్ నీకు ఒకటి చూపిస్తా. దీంట్లోనే 3000. ఒక దాంట్లో అయితే సెకండ్ రౌండ్ కి 2200 ఉండే గాయస్. ఇప్పుడు 4000 ఎక్కడికి తెచ్చి కట్టాలి గాయస్. అందుకే పైసలు లేని బికారి. గాయస్ రోస్ట్ చేస్తారు గాయస్ అందరు నన్ను. గైస్ మీకు మేదాన్స్ నచ్చితే పాపం అని పెట్టాను గైస్. దీపిక అందరినీ నవ్విస్తుంది కదా. చూడండి గాయస్, నేను మైండ్ గేమ్ ఆడతా ఇక్కడ. మీకు ఇక్కడ దీప్షిక ఎంటర్టైన్మెంట్ కావాలంటే కామెంట్స్ అడిగితే నేను దీప్షిక తోటి ఎంటర్టైన్ చేపిస్తాను మీకు. కామెడీ వీడియోస్ కూడా చేపిస్తాం గాయస్ మీకోసం. చూడండి గాయస్, ఇక్కడైతే నేను ఒక చిన్న మైండ్ గేమ్ ఆడుతున్నా. లేవు అందుకే కార్డ్స్ అమ్ముతున్నా. ఏం చేద్దాం, ఇస్తున్నా నీ పని మీదనే ఉన్నా గాయస్. దీంట్లో అయితే తక్కువ రెంట్ అంటే ఏముంది గాయస్, ఇది 400 తక్కువనే, ఇది 500. అది నా కాలు మీద వచ్చి కూర్చుంది గాయస్. ఆగ్రా అమ్మితే 200 రెంట్, కానీ 3000 వస్తాయి గాయస్. ఏం చేయాలి? సరే గాయస్, నేను మొత్తం ప్లాన్ వేసుకున్నా. ఇప్పుడైతే ఔరంగాబాద్ అమ్దాం అనుకుంటున్నా. 4400 అయితే నాకు వస్తాయి. 300 కదా గాయస్, తక్కువనే చూడొచ్చు. అది అంతే, ఇంకా 1000 రూపీస్ మీ దగ్గర గాయస్. ఔరంగాబాద్ నాకు సెకండ్ రెంట్ ఉంది గాయస్. ఫస్ట్ రెంట్ అయిపోయింది, సెకండ్ రెంట్ ఉంటుంది గాయస్. ఉన్నా ఇగో మేదాన్స్ నీకైతే చెప్తున్నా మంచిగా. ఇగో అక్కడ ఆగ్రా ఉంది కదా గాయస్, ఆగ్రా అమ్ముతా గాయస్. ఎందుకంటే దీప్షిక కూడా చూడండి గాయస్, ఔరంగాబాద్ కి దగ్గరలో ఉంది. మళ్ళీ ఔరంగాబాద్ అయినా ఇది సెకండ్ రెంట్ ఉంటుంది గాయస్. ఇప్పుడైతే ఇది మేదాన్స్కి కూడా కొనడంట. మేదాన్స్ కూడా ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం గేమ్, ఎందుకంటే మేదాన్స్ కూడా కొనడంట. ఇప్పుడైతే మేదాన్స్ ఇది ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో, ఈ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది గాయస్. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మేదాన్స్ దీప్షికకి ఎంత ఇవ్వాలి గాయస్? 4000. ఆ 4000 గుర్తుపెట్టుకోండి. దీప్షిక ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఖర్చు ఉంటే వాళ్ళే ఈ పార్ట్ 1లో విన్ గాయస్. నీ దగ్గర ఎన్ని ఖర్చు ఉన్నాయి? ఇప్పుడు ఈ కార్డ్స్ ని కూడా నేను సపరేట్ గా పెడతాను మీకోసం గాయస్. రేపటి వరకు పక్కా వీడియో వస్తుంది గాయస్. రాకపోతే చూద్దాం గాయస్, చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేయాలి, నా పేరు మార్చుకుంటా, ఏం చెప్పొద్దు కాబట్టి. ఇప్పుడైతే కార్డ్స్ ప్లస్ అమౌంట్ కౌంట్ చేస్తాను. నీ దగ్గర మేదాన్స్ ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఖర్చు గాయస్? ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఎవరి దగ్గర తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తా, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తా. కార్డ్స్ నువ్వు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? నాకు అవి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి గైస్. 7 కార్డ్స్. మనీ ఎంత ఉంది నీ దగ్గర? మనీయా ఇదంతా 2650 గైస్. 2650 అయితే మేదాన్ దగ్గర ఉంది 7 కార్డ్స్ తోటి గైస్. ఇప్పుడు అమౌంట్ కూడా బాగుంది. దీపిక నీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 7 1 2 3 4 5 6 7. ఇప్పుడైతే ఇద్దరికి టై కార్డ్స్ లా. నీ దగ్గర ఎంత మంది ఉంది దీప్షిక? గాయస్ ఇప్పుడైతే మనం దీని అమౌంట్ కూడా కౌంట్ చేయాలి.
కావాలంటే అక్షయ్ వద్దంటుంది గాయస్, టైం లేదని. కానీ మేము క్యాల్కులేటర్ యూజ్ చేసి జల్దీ జల్దీ చేస్తాం గాయస్. మీకోసం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాం. ఒక ఫోన్ లేదు, మా మమ్మీ యూజ్ చేస్తుంది, మా మమ్మీ దగ్గర ఉన్న ఫోన్ కాబట్టి. నెక్స్ట్ పార్ట్లో చెప్తాం గాయస్. నెక్స్ట్ పార్ట్లో ఈ మొత్తం టోటల్ పని చేద్దాం గాయస్. ఇప్పుడైతే నా దగ్గర 7 కార్డ్స్ ఉన్నాయి. మనీ అయితే 2650. ఇప్పుడు మనం ఈ కార్డ్స్ 7 కార్డ్స్ ఇంటూ ఈ మనీని చేస్తే అప్పుడు జల్ది అయిపోతుంది గాయస్. మీకోసం ఆ లాజిక్ లో తీసుకుంటున్నాం, ఓకేనా? దీప్షిక నీ దగ్గర ఎన్ని అమౌంట్ ఉంది? దీప్షిక అలసిపోయింది గాయస్. నా దగ్గర ఎక్కువ ఉంది గాయస్. మనం ఈజీగా చెప్పొచ్చు, క్యాల్కులేట్ చేసినా నా దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే దీప్షిక దగ్గర ఓన్లీ 500 అయితే ఉంది గాయస్. ఓన్లీ 500 ఇంటూ 7 అండ్ 2000. ఇప్పుడైతే దీప్షిక అయితే విన్ గైస్. దీప్షిక కాదు గైస్, మేధాంశ్ అయితే ఈ పార్ట్ 1లో విన్ అయిండు. రేపు పార్ట్ 2లో ఎవరు విన్ అవుతారు? ఇప్పుడు కార్డ్స్లో అయితే ఇద్దరు టై అయ్యారు. రేపు పార్ట్ 2లో ఎవరు మొత్తం గెలుస్తారో వాళ్ళకి చూడండి గాయస్, దీప్షిక ఫుల్ ఫస్ట్ రేట్ అవుతుంది, అన్ని పడేస్తుంది. వాళ్ళకి డైరీ మిల్క్ చాక్లెట్ గాయస్. లేకపోతే అంతొద్దు, ఫస్ట్ స్టేషన్ అవన్నీ వద్దు. ఇప్పుడైతే రేపే సెకండ్ పార్ట్ అయిపోయినాక కౌంట్ చేసేద్దాం అన్ని, మొత్తం అమౌంట్ కౌంట్. రేపు గెలిచిన వాళ్ళకి డైరీ మిల్క్ చాక్లెట్ గైస్. ఓకే గైస్, డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇప్పుడు వేస్తుందంట. ఇప్పుడైతే గాయస్ ఈ వీడియో అయితే ఇంతే గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఈ ఛానల్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ పేరు అయితే క్రేజీ వండర్స్ 163. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఈ ఛానల్ ని కూడా జర సపోర్ట్ చేయండి గాయస్. ఆ ఛానల్ సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను కదా గాయస్. చెప్పాలనుకున్నా గాయస్, చెప్పు గాయస్. నాకైతే ఇంకా 4 ఛానల్స్ ఉన్నాయి గాయస్, నావే అవి. ఏంటంటే క్రిక్ బజ్ 133 అని, అది క్రికెట్ ఛానల్ గాయస్. నెక్స్ట్ అయితే క్రిక్ వండర్ గాయస్. మెల్ట్ అయితే చేస్తుంది మొత్తం, ఐస్ క్రీమ్ చేస్తున్నాం గాయస్, అది కూడా రేపు చేస్తాం. ఇది మొత్తం మెల్ట్ అవ్వాలి గాయస్. రేపు డైరీ మిల్క్ ఐస్ క్రీమ్ అయితే చేస్తాం. 2 ఉన్నాయి అవి, దాన్ని వ్లాగ్ చేస్తాం. ఎట్లా చేస్తున్నాం షార్ట్ చేస్తాం, వ్లాగ్ కాకపోతే ఏదో ఒకటి ట్రై చేస్తాం గాయస్. నాకు చెప్పిన కదా గాయస్, ఒకటి క్రిక్ బజ్ 133, ఇంకోటి డిస్టర్బ్ చేస్తుంది గాయస్. ఒకటి క్రిక్ బజ్ 133, బజ్ BUZZ గుర్తు పెట్టుకోండి. ఇంకోటి క్రిక్ వరల్డ్, అది బజ్, ఇది వరల్డ్ 1863, క్రిక్ వరల్డ్ 1863. ఇంకోటి అయితే SKY ఎడిట్స్ అంటే స్కై, నా ఫేవరెట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అని స్కై అని పెట్టిన. స్కై ఎడిట్స్ 63_63. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ పేరు నేనే మర్చిపోయినా గాయస్. క్రిక్ వండర్స్ 1545. ఓకేనా గాయస్. ఇవన్నీ ఛానల్స్ మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ మీకు కనుక ఈ ఛానల్స్ అన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఛానల్స్ కొన్నిట్లో వ్లాగ్స్ ఉన్నాయి, కొన్నిట్లో షార్ట్స్ ఉన్నాయి గాయస్. క్రిక్ వండర్స్ అండ్ క్రిక్ వరల్డ్, స్కై ఎడిట్స్ లో కూడా షార్ట్స్ ఉన్నాయి. ఈ టూ యూట్యూబ్ ఛానల్స్ అంటే క్రిక్ బజ్ 133 అండ్ క్రేజీ వండర్స్ 163లో అయితే మీకు ఎక్కువ ఉంటాయి, అంటే వ్లాగ్స్ ఉంటాయి, చూడండి. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఉంది గాయస్ ఒక యూట్యూబ్ ఛానల్, దాంట్లో అది కూడా చింటూ అని ఉంటాడు. అది ఆయన కూడా మా యూట్యూబ్ క్రేజీ బజ్ అయితే ఉంది 183 అని. 118 గైస్, 118 గైస్. క్రేజీ బజ్ దానికి కూడా మీరు
సపోర్ట్ చేయండి గాయస్, ఎందుకంటే అది ఆయన మా ఫ్రెండ్ కాబట్టి మాకు ఫస్ట్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఆయన సపోర్ట్ చేసిండు. అయినా మొత్తం కామెంటరీ ఇచ్చిండు గాయస్ ఫస్ట్ వీడియోలో. చాలా గ్రేట్ గాయస్ చింటూ. గాయస్ నేనైతే చెప్పినా కదా, ఇది లాస్ట్లో చెప్తాను. ఇదైతే ఇప్పుడు నేను క్లిక్ చేస్తే వీడియో అయితే ఆఫ్ అయిపోతుంది. ఇదైతే మనకి ఇగో ఇక్కడ స్టిక్కి అయితే ఇక్కడ ఇస్తారు. స్టిక్ అయితే ఆగండి గాయస్ నేను చూపిస్తా. స్టిక్ అయితే ఇది మన సెల్ఫీ స్టిక్ గాయస్, ఇదైతే మన సెల్ఫీ స్టిక్. ఇగో ఇక్కడ సెల్ఫీ స్టిక్ కూడా ఒక రోజు మీకు మొత్తం దీని పాటలన్నీ చెప్తాను గాయస్. ఇక సెల్ఫీ స్టిక్ అయితే మొత్తం అయితే దీంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టైగోట్ కంపెనీ. ఇప్పుడైతే మా డాడీ అయితే 50,000 పెట్టి ఒక అంటే ఇట్లాంటిదే కొంతమంది పెద్ద యూట్యూబర్స్ దాన్ని వాడతారు గాయస్ సెల్ఫీస్ దించుకోవడానికి. కొన్ని ఇలా పెట్టి చేస్తారు కదా గాయస్, చూడండి ఇలా పెట్టి వీడియోస్ అయితే చేస్తారు కదా గాయస్. ఇక్కడ అయితే అది ఉంటుంది కదా, అది అక్కడ ఉంటుంది. ఇప్పుడు అది పట్టుకున్నాం అనుకో ఆఫ్ అవుతుంది. ఇది మనకు సెల్ఫీస్ దిగడానికి ఏమైనా యూట్యూబ్ కొంచెం దూరంలో ఉంటుంది, కానీ మనం కూడా ఒకటేసారి కనిపించాలంటే కొన్ని ఉంటుంది గాయస్. ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ అక్కడ వరకు వెళ్ళాలి, అప్పుడు అంత బాగుండదు. ఇక్కడ ఉంటుంది అంతే గాయస్. ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్